అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ తమ పార్టీ పాలనను గాంధీజీ ఆశయాలతో పోల్చారు. గత 15 నెలలుగా గాంధీజీ కలలు కన్న రాజ్యాన్ని మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో జరిగిన అరాచక దౌర్జన్య పాలన తర్వాత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో శాంతియుత మహోత్సవయుత పాలన అంటే ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని గాంధీజీ నిరూపించారని ఆయన జయంతి దేశానికి ఒక పండుగ వంటిదని తెలిపారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఈరోజు మహాత్మా గాంధీ 156వ జయంతి ఉత్సవాల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద పండుగ రోజు. దేనికంటే అక్టోబర్ 2 అంటేనే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అహింసే పరమాయుధమని ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలల కన్న రాజ్యం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశంలోనే ఒక పండుగ వాతావరణం. జీవితంలో ఈ స్వాతంత్రంగా మనం ప్రజలంతా ఈ విధంగా బాగా బ్రతుకుతున్నాం అంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా ఉండి ఆ రోజు మనకు స్వాతంత్రాన్ని తేవడం బట్టే మనం ఈ రోజు ఈ స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నాము. అందులో భాగంగా 150వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ అనంతపురం అర్బన్